ఎన్నాళ్ళ నుంచో నీ కోసం తపస్సు చేస్తున్నాను, ఒక్కసారైనా కనబడవేమయ్యా భగవాన్. భగవాన్ భక్త భక్త ఇటు చూడు భక్త. భగవాన్ మీరు కూడా ఇదే చూడండి, మాట్లాడుకోండి. భక్త ఏంటి ఇంత దూరం వచ్చేసావు? సినిమా చూడలేదండి, జీన్ బ్యాండేజ్ కొడితే వచ్చే కదా ఏముంది. ఓహో సరే సరే, అంతా నా భక్తి భక్తి భాషలో నేను మీకు తీరుతున్నాను అన్నమాట. భక్త స్వామి, నాకు ఎన్నాళ్ళ నుంచో ఒక విచిత్రమైన కోరిక కోరాలనుంది. తొందరగా చెప్పు భక్త, ఆన్లైన్లో ఇక్కడ రెడీగా ఉన్నారు. కానీ అడి తర్వాత మనం తిప్పుకోకూడదు. అడుగు భక్త, అడుగు అడుగు. చాలా విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే కోరిక ఒకటే కోరిక కోరుతున్నాను, చాలా విచిత్రమైన కోరిక. అడుగు భక్త అడుగు. దేవా, ఇక్కడి నుంచి మూడు మీద చంద్రమండలం ఫ్లైఓవర్ వేయించాం. ఎలా కుదురుతుంది భక్త? ఏమో విద్యానగర్ నుంచి చంద్రమండలానికి ఫ్లైఓవర్ అంటే నా వల్ల కాదు కదా, నా భార్య లక్ష్మీదేవి వల్ల కూడా కాదు. ఈ మధ్యకాలంలో 8,000 కోట్లు అవన్నీ నొక్కేస్తారే వాళ్ళ వల్ల కూడా కాదు. ఇంకో కోరుకుంటే కోరుకో భక్త, తీరుస్తాను. ఏమి వాళ్ళంటో మీరు దేవుళ్ళు ఈ మాత్రం చేయలేదా? దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. తొందరగా కోరుకో భక్త, ఆన్లైన్లో ఇక్కడ రెడీగా ఉన్న రెడ్డుకోవాలి. సరే, నా కావాల్సిన మొత్తం ఎలాగో తెలుసలేదు, ఇంకో ఓన్లీ ఒక చిన్న కోరిక మాత్రం మిగిలింది. ఎప్పటి నుంచో వదిలే చెప్పు కోరికే. చెప్పు భక్త.